ఇక్కడికి వచ్చేసిన తెలుగువారందరికీ నమస్కారం. ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇక్కడ ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ మన ఆంధ్రాలో లేక ఇండియాలో ఇతర చోట్లలో దసరా విజయదశమి వేడుకలు చేసుకునేలాగా మనం ఇప్పుడు ఇక్కడ ఉంటున్న కేరళలో కొంత ఘనంగా వీళ్ళకి చేసుకునే సంప్రదాయం లేదు. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఈ హిందువుల పండుగలుగా ఓనం లేక విషు మాత్రమే ఎక్కువ జరుపుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ విజయదశమి లేదా ఈ నవరాత్రి దినాల్లో కూడా దసరా ఇది మనకి మన రాష్ట్రాన్ని వదిలి బయట వచ్చి ఇక్కడ ఉండడం మనకి ఇక్కడ అటువంటి ఒక ఘనత కనిపించకపోయినా కూడా కొంతవరకు ఒక పండుగ యొక్క వేడుకలు మనందరికీ అనిపించే విధంగా ఆఫ్టర్ పండుగ అంటే ఒక 10 మంది కలిసి సంతోషంగా జరుపుకునే ఒక రోజు. సో అటువంటి ఒక అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పిస్తున్నాం. ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ చేస్తున్న పని చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మా తెలుగు వాళ్ళలో ఒక అతను ఆయన ఇక్కడ ఒక డాన్స్ మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి కళా విధంగా కూడా చాలా పేరు తెచ్చుకున్నారని నేను చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు వారు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నారు. ఈ ఒక చిన్న సందర్భంగా మీ అందరితో గడుపుకోవడానికి నాకు ఈ అవకాశాలు ఇచ్చిన ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు, సెక్రటరీ సంజయ్ గారు, శ్రీ లక్ష్మీ గారు, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ఈ 40 సంవత్సరం చాలా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో మీ అందరికీ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నా తరఫున దసరా విజయదశమి విషెస్ తెలుపుకుంటూ మరోసారి అందరికీ నమస్కారం.